ప్రభునందు ప్రేమ దేవుని వల్ల పరలోకమందున్న పరమ తండ్రి దేవుడు మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మరి ఈ నూతన సంవత్సరంలో ఈ 2026వ సంవత్సరము జనవరి 4వ తారీఖున అనగా ఆదివారం పరిశుద్ధమైన పునరుద్ధానపు ఆరాధన రోజున ఒక అంశాన్ని మనం ప్రారంభించుకున్నాం. ఒక నూతన సంవత్సరం దినాన్ని నూతన అంశాన్ని మనమందరం ప్రారంభించుకున్నాం. ఏంట నూతన అంశం ఏంటండి అంటే వాక్యము యొక్క వైఖరి. ఏమండి వాక్య విషయం ఏంటి? వాక్యము యొక్క వైఖరి. వైఖరి అనే పదానికి అర్థం కూడా మీకు 4 అర్థాలు చెప్పాను. మీకు వైఖరి అనే పదానికి 4 అర్థాలు చెప్పడం జరిగింది. గుర్తుందా మీకు? వైఖరి అనే పదానికి 4 అర్థాలు ఏంటండి అంటే, 1 గుణము లేదా లక్షణం. వైఖరి అనే పదానికి 2వ అర్థం ఏంటండి అంటే రీతి. 3వ అర్థం ఏంటండి అంటే తీరు. 4వ అర్థం ఏంటండి అంటే పద్ధతి. ఏమండి ఈ 4 కూడా మనకి వాక్యానికి దగ్గర సంబంధము ఉంది. అంటే ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క రీతిని మనకి నేర్పుతుంది. ఒక్కొక్క వాక్యము ఒక్కొక్క పద్ధతిని మనకు నేర్పుతుంది. ఒక్కొక్క వాక్యంలో ఒక్కొక్క గుణం ఉంది. ఆ గుణం ఏంటో మనం ముందుకెళ్తే అర్థమవుతుంది మీకు. ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేయలేదు. వాక్యానుకున్న గుణం ఏంటో ఇంక స్టార్ట్ చేయలేదు మీకు. వాక్యం యొక్క వైఖరిలో వాక్యపు రీతి ఏంటో, వాక్యపు ఆ పద్ధతి ఏంటో, వాక్యపు ఆ తీరు ఏంటో, ఆ తీరు ఏంటి నేర్పిస్తుందో మనం వెళ్తున్నాం అంతే. అందులో భాగముగా 119వ కీర్తన 1వ వచనాన్ని మనం ఆ రోజు ఆదివారం దినాన్ని మనం విన్నాం. ఏంటి? యెహోవా ధర్మశాస్త్రము అనుసరించి నిర్దోషముగా నడుచుకున్నవారు ధన్యులు అని మనం విన్నాం. మరి ఈ వాక్యం యొక్క వైఖరి లేదా ఈ వాక్యం, ఈ పద్ధతి లేదా ఈ రీతి లేదా ఈ తీరు మనకి ఏం నేర్పిస్తుంది అంటే, యెహోవా ఆ రోజు ఇశ్రాయేలీయులకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. జాగ్రత్త విందాం. ఏమి ఇచ్చారు ఆయన? ధర్మశాస్త్రపు పుస్తకాన్ని ఇచ్చాడు. ఎలాగంటే మీకు అర్థమవుతుంది. ధర్మశాస్త్ర పుస్తకం ఎందుకు ఇచ్చాడు అంటే, ఆ ధర్మశాస్త్రములో దేవుని యొక్క నియమ నిబంధనలు ఉన్నాయి. ఇశ్రాయేలీయులకి మోషే అనే భక్తుడి చేత లేదా మోషే అనే దైవజనుడి చేత, మోషే అనే సేవకుడి చేత ఇశ్రాయేలీల సంఘానికి దేవుడు ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడంటే, ఆ ధర్మశాస్త్రములు ఏమున్నాయంటే దేవుని యొక్క నియమ నిబంధనలతో పాటు దేవుని యొక్క కట్టడలు ఉన్నాయి. కట్టడలతో పాటు దేవుని యొక్క ఆజ్ఞలు ఉన్నాయి. ఏమండి ఈ ధర్మశాస్త్రానికి దేవుడు పెట్టిన మరొక పేరేంటండి అంటే చట్టము అన్నాడు దేవుడు. ఇశ్రాయేలీలకి ఏమిచ్చాడంటే చట్టము. ఇంగ్లీషులో లా అంటారు. ఏమంటారండి? లా అంటారు. తెలుగులో చట్టము. ఈ ప్రభుత్వ చట్టము ఇలాగా చెప్తుంది అంటారు. ఎవరు? జడ్జి గారు. అవునా? ఐపీసీ సెక్షన్ ప్రకారం ఈ చట్టం ఇలాగ ఉంది. దొంగతనం చేసిన వాడికి చట్టం ఇలాగా, మానభంగం చేసిన వాడికి చట్టం ఇలాగా, ప్రభుత్వ చట్టం. మీకు అర్థమైందా? హత్య చేసిన వాడికి ప్రభుత్వ చట్టం ఏంటి, ఆ నిబంధన ఏంటి, ఆ కట్టడేంటి అంటే వీడికి మరణ శిక్ష. మీకు అర్థమైందా? అలాగే ఇశ్రాయేలీలకి తండ్రి అయిన దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రపు చట్టాన్ని ఇవ్వడం జరిగింది. ఆ ధర్మశాస్త్రముని మీరు అనుసరించి, ఏం చెప్పడం ముందు అనుసరించండి అనేది దేవుడు మనకు నేర్పుతున్న పద్ధతి. వినండి జాగ్రత్తగా. అనుసరించండి, అవునా? గైకొనండి, పాటించండి, ఆ విధంగా మీరు ప్రవర్తించండి. ఇవన్నీ ఈ వైఖరి లేదా ఈ పద్ధతి మనకు నేర్పుతుంది. రెండోది, అనుసరించడమే కాదు, అనుసరిస్తున్న మీలో ఎలాగుండాలి అంటే దోషము ఉండకూడదు, పాపము ఉండకూడదు. పాయింట్ ఏమండి? ఈ లోక మాలిన్యము మీలో ఉండకూడదు. మన భాషలో మురికి మనలో ఉండకూడదు. ఏ మురికి? గట్టి చెప్పండి. పాపపు మురికి. ఉదాహరణ ఏమంటే, మురికిగా దుర్వాసన కొట్టిన వస్త్రాలు ఒంటి మీద మనం వేసుకుంటామా? ఒకటి.
2, శరీరం ఏదైనా మన శరీరం నుండి మనకి ఏదైనా చెడు వాసన వచ్చింది అనుకుందాం. దుర్వాసన వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం? చక్కగా తలార సమృద్ధిగా సబ్బు పెట్టి 1కి 2 సార్లు సబ్బు రాసుకొని ఆ మురికంతా కూడా మనం పోగొట్టుకుంటాం. మరి శరీరానికి ఇంత శుద్ధి అయితే దేవుడు మన దేహంలో ఆయన పెట్టిన ఆత్మకు శుద్ధి వద్దా? నాకు కావాలి, ప్లస్ మీకు కావాలి. ఈ ఆత్మకు ఈ ఆత్మను శుద్ధి కంపల్సరీగా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే, ప్రభునందు ప్రేమ దేవుని సంగమా జాగ్రత్తగా, వాక్యము ద్వారే మనము చెప్పండి ఈ మురికిని తీసేసుకోవాలి. దేవుడు అంటాడు ఒక దగ్గర, నేను చాకల వంటి సబ్బుని అంటాడు దేవుడు. ఏమన్నాడు దేవుడు? చాకలి. ఎవరు? చాకలు అంటాం కదా, వీళ్ళు చాకలోలు, వీళ్ళు పలనోళ్ళు నీరసంగా మాట్లాడతాం కదా మనం. దేవుడు అన్నాడు, నాయనా మీరు ఏ చాకలోలనైతే నీరసంగా మాట్లాడుతున్నారో నేను ఎవరు తెలుసు అసలు? వాళ్ళు వాడుతారే సబ్బు, ఆ చాకల వంటి సబ్బు వంటి వాడు నేను. ఆలోచించండి, మీరు గమనించండి. మనం ఎంత బాగా ఉతుక్కున్నా వారు ఉతికి దగ్గర మన ఉతుకు అది కారణం. అందుకే వారు చాకల వాళ్ళు అనిపించుకున్నారు. మీరు బట్టలు ఉతకండి అంటాం మనం. మళ్ళీ ఇంకా టాపిక్ మారిపోద్ది. అంటే చెప్తున్నాను, అంటే చేస్తున్నానండి. ఒక దగ్గర యెరెమీయా గ్రంథంలో ఏమంటాడంటే, మీరు విస్తారమైన సబ్బు మీ ముఖమునకు రాసుకొనినను మీ పాపము మరకవలే నాకు కనబడుతుంది అన్నాడు దేవుడు. మనం ఏమనుకుంటామంటే, అబ్బా నిజంగా ఆవిడ ఎంత అందంగా ఉందో, ఈయన ఎంత అందంగా ఉన్నాడో, అబ్బా వాళ్ళ మనం ఉండలేం కదా, అందంగా ఉండలేం కదా, అబ్బబ్బబ్బబ్బా ఆ శరీరము ఆ చర్మము అబ్బా నిగ్గలు ఆడిపోతుందో అనుకుంటాం మనం. కానీ నా దేవుడు అంటున్నాడు, ఓరు నాయన నిగలు ఆడిపోవడం కాదు. చెప్పండి, వాళ్ళు బయటికి మాత్రం సొంపుగా ఉన్నారు, లోపటంతా కంపుగున్నారా. వారు విస్తారమైన సబ్బు రాసుకున్న, సెంట్లు కొట్టుకున్న, సుగంధ ద్రవ్యాలు పూసుకున్న, అత్తరు వంపేసుకున్న వారి పాపం అనే వారి పాపమునకు మరకవలే కనబడుతుంది చెప్పాడు దేవుడు. అయితే మరక పోవాలా? మన ఒంటి మీద ఉన్న ఈ మురికి పోవాలా? మనలో ఉన్న పాపం పోవాలా? దోషం పోవాలా? ఎందుకు అంటే, దేవుడు నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని వాక్యం సెలవిచ్చింది కనుక కనుక మీరు వాక్యాన్ని అనుసరించడమే కాదు, అనుసరించిన మీరు ఏం చేయాలి తెలుసా? నిర్దోషిగా ఉండాలి. అది కారణం. నిర్దోషముగా నడవాలి. అసలు ధర్మశాస్త్రమును మీరు అనుసరించి చెప్పండి, యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకోవాలని చెప్పాడు. ఆలోచించండి, ఇదేంటిది? దేవుడు మనకు నేర్పుతున్న ఆయన వైఖరి ఆ వాక్య పద్ధతి ఏం చెప్తుంది? వాక్యపు పద్ధతి. ఆలోచించండి, ఆ పద్ధతిలో కంపల్సరీగా మనం అందరం ప్రయాణం చేయాలి. నిర్దోషముగా నడుచుకోవడానికి, దోషము లేకుండా, పాపము లేకుండా వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడానికి మనం గట్టిగా ప్రయత్నం చేయాలి. ఆలోచించండి, దేవుడు సమాజానికి ఒక పద్ధతి ఇచ్చాడు మనకి. మీరు ఇలా ఉండండి, మీరు ఇలా ఉండకూడదు, మీరు ఇలా ప్రవర్తించండి, మీరు ఇలా ప్రవర్తించకూడదు, మీరు ఎలా మాట్లాడండి, ఎలా మాట్లాడకూడదు. ఇవన్నీ మనకేంటి? దేవుడు మనం నేర్పుతున్న ఆయన వైఖరి. అంటే ఆయన మనం నేర్పుతున్న వాక్య సంబంధమైన తీరు, లేదా వాక్య సంబంధమైన పద్ధతే. ఇప్పుడు ఉదాహరణకి మన గర్భమును పుట్టిన పిల్లలే ఒక్కొక్కసారి మన మాట వినకపోతే వాళ్ళు ఇచ్చిన చేస్తున్నప్పుడు మనం అంటాం కదా, ఏమంటాం? నీ తీరి బాగులేదు, నీ రూటు బాగులేదు, నీ పద్ధతి నాకేమి అంటాం లేదా? అప్పుడు అనవా అప్పుడు ఏమంటాం మనం? మీరు నేను చెప్పిన పద్ధతిలోని మీరు నడవాలి అని తల్లిదండ్రులుగా ఉన్న మనం పిల్లలకి ఒక కట్టడ నియమిస్తాం. మనం నియమించినప్పుడు అందులో 2 పిల్లలు అనుకో, అందులో ఒకడు వింటాడు, ఒకడు వింటాడు.
అలాగే దేవుడి దగ్గర కూడా కొన్ని వైఖరి ఉంది, ఒక పద్ధతి దేవుడు మనం నేర్పిస్తున్నాడు. గత వారం అది ప్రారంభించి నేను ముగించాను, వచ్చే వారం చెప్తున్నాను, నాకు గుర్తుందో లేదు. మరి ఏంటి ఇంకో పద్ధతి అంటే, ప్రభువుని ప్రియమైన దేవుని వారలారా చూడండి, రోమిలకు రాసిన పత్రికలో ఏమండి 12వ అధ్యాయము వచనం 2, మీరు ఎవరండి? ఎవరు మీరు అంటే, రోమ పట్టణ పరిసర ప్రాంతములో దేవుని సంఘం ఉంది, క్రైస్తవ సంఘం ఉంది, క్రీస్తు సంఘం ఉంది. ఆ క్రీస్తు సంఘ విశ్వాసులకు పౌలు గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట ఏమని? మీరు అంటే దేవుని సంఘముగున్న మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. ఏది అనుసరించమని చెప్పింది బైబిల్? ధర్మశాస్త్రాన్ని అనుసరించండి. ఇక్కడికి వచ్చేసరికి ఏదొద్దని చెప్పాడు దేవుడు? ఈ లోక మర్యాదను మీరు అనుసరించవద్దు. ఇంత మీరు చెప్పారు. అందుకే ఏది పాటించండి, ఏది పాటించకూడదు, ఏ పద్ధతిలో మనం ఉండాలి, ఏ పద్ధతిని మనం ఉండకూడదు, ఏది మనం అనుసరించాలి, దేనిని మనం అనుసరించకూడదు, దేనిని మనం గై కొనాలి, దేనిని మనం గై కొనకూడదు, దేనిని పాటించాలి, దేనిని పాటించకూడదు. ఇలా ఎన్నో ఉన్నాయి అంటే వాక్య పద్ధతులు. ఇదొక పద్ధతి. ఇందాక పద్ధతి ఏంటి నాయనా? మీరు నేను ధర్మశాస్త్రములు రాశానే కొన్ని ఆజ్ఞలు, ఆ ఆజ్ఞలను మీరు అనుసరించండి. ఆజ్ఞలను, నా పద్ధతులను, నా కట్టుబాటుని, నా నియమ నిబంధనలను మీరు అనుసరించండి. ఒకటి. రెండోది, అనుసరించి దోషము లేకుండా మీరు ఈ భూమి మీద మీరు బ్రతికిన కొన్నాళ్ళైనా దోషము లేకుండా మీరు నడవండి అని చెప్పింది. అదొక పద్ధతి. మరి ఇప్పుడు అదే వాక్యాలు అనుసరించండి అని చెప్పింది బైబిల్. ఇక్కడికి వచ్చేసరికి ఏముంది? మీరు ఈ లోక మర్యాదను అనుసరించకూడదు అన్నాడు. ఏంటి చెప్తాను వినండి. ఈ లోక మర్యాద అంటే ఎలా ఉంటుంది? ఈ లోక మర్యాద అంటే ఏంటి అసలు? అది ఎలా ఉంటుంది తెలియాలి కదా మనకి. జాగ్రత్త చూడండి. ఇప్పటికీ తాత ముత్తాతల వారు పూర్వకాలం నుండి నేటి కాలం వరకు అన్యజనులు ఈ లోక మర్యాదను పాటిస్తున్నారు లేదా? పాటిస్తున్నారు. ఏంటయ్యా ఈ లోక మర్యాద ఏంటి? లోకములున్న మర్యాద ఏంటి? లోకములున్న ఈ పద్ధతులేంటి? లోకములో ఉన్న ఏమండి ఈ యొక్క తీరు ఏంటి అని ఆలోచిస్తే జాగ్రత్తగా వినండి. అమావాస్య పౌర్ణమి చెప్పండి ఏమండి? అంటే మీ పూర్వపు కాలములో, మీ చిన్నప్పుడు మీ తాత ముత్తాతల కాలం నుండి వచ్చిన ఈ మర్యాదనే లోక మర్యాద అంటారు. జాగ్రత్త ఉంది. ఇది ఒకటే కాదు, బోర్డు చెప్తాను. అందులో మొదటిది ఏంటి? పౌర్ణమి, అమావాస్య. పౌర్ణమి అంటారు, కానీ మనం అంటే పున్నమి అంటారు అన్నమాట. పున్నము, అమావాస్య అంటారు, అవునా? కానీ పౌర్ణమి నెక్స్ట్ అమావాస్య. జాగ్రత్త వినండి. ఏమండి? పౌర్ణమి, అమావాస్య అని దేన్ని బట్టి వీళ్ళు చెప్తున్నారు పెద్దలు? అంటే దేవుడు సృష్టించిన ఏమండి చంద్రుడు, సూర్యుడు బట్టే ఈ తాత ముత్తాతలు ఏం చేస్తారంటే ఏమండి చంద్రుడు పరిపూర్ణం కనబడితే పౌర్ణమి, చంద్రుడు పూర్తిగా కనిపించకపోతే అమావాస్య. అవునా కాదా? ఒకవేళ చంద్రుడే లేకపోతే ఈ పౌర్ణమి ఉండదు, అమావాస్య ఉండదు. ఇప్పుడు ఈ తాత ముత్తాతలు ఏం చేశారంటే ఏమంటే మన దేవుడు సృష్టించిన ఈ జ్యోతులను చూశారు, ఈ ప్రకృతిని చూశారు. ఈ ప్రకృతిని బట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ పౌర్ణమి, అమావాస్యని తీసుకొచ్చి ఏమండి లోకంలో పడేశారు. మరి వారి గర్భమున పుట్టిన పిల్లలు, పుట్టినవారు ఈరోజు మీరున్నారు. మీరు కూడా ప్రభుదేవి రాకముందు మనం కూడా ఏం చేసేవారు? ఏమంటే నిండు పౌర్ణమి, నిండు అమావాస్య,
ఏమండి సూర్యుని పాము మింగేసింది, చంద్రుని బల్లి మింగేసింది. ఇవేటి దేవుడు సృష్టించే దానిని ఎవడు మింగేస్తాడు? అర్థం ఇటు మింగేయడానికి ఇదేటి జామ పండా యాపిల్ పండా? మీరు ఆలోచించండి, అవునా కదా? దీన్ని చాలామంది ఇప్పటికీ ఏమండి మన సిగ్గులేని క్రైస్తవులు, వాక్యం తెలియని క్రైస్తవులు ఏంటి రెండు దిక్కల అటు ఉంటారు, లోకంలో ఉంటారు, దేవుళ్ళు ఉంటారు. ఈ రెండు దిక్కల ఉన్న సిగ్మాలన కుక్కలాగా ఉంటున్న ఈ క్రైస్తవులు ఏం చేస్తారంటే వీళ్ళు కూడా ఏమండి అయ్యా అమావాస్య అండి, మా పిల్లల్ని బయట తీసుకురాకూడదు, అమావాస్య అండి దెయ్యాలు తిరుగుతుంటాయి, చీకటిగా ఉంటుంది, భయం వేస్తుంది. ఒక మాట చెప్పమనా? బాగా వినండి. నెలకి ఎన్ని రోజులు అండి? 30 రోజులు. అందులో 15 రోజులు మాత్రమే అమావాస్య అంటారు. మిగతా 15 రోజులు చెప్పండి పౌను. అంటే బాగానండి, మన దేశం వైపు 15 రోజులు చంద్రుడు ఉంటాడు. ఇప్పుడు మన దేశం దాటితే ఇప్పుడు మనకు పగలు కదా, వారికి రాత్రి. 15 రోజులు రాత్రి వాళ్ళకి వెలుగునిస్తాడు. మనకిప్పుడు మనకి రాత్రి అయితే వాళ్ళకి పగల కనుక ఇప్పుడు ఆ 15 రోజులు మనతో ఉంటాడు. దానికి అంటే ఈ విషయం తెలియక మన తాత ఏం చేశారంటే 15 రోజులు చంద్రుడు ఉంటాడు కనుక పౌర్ణమి అంటారు. 15 రోజులు చంద్రుడు ఉన్నాడు కనుక అమావాస్య అంటారు. కాదు, 15 రోజులు వినండి, మన భారతదేశంలో 15 రోజులు మనతో ఉంటాడు. మరి ఈ దేశం దాటిన తర్వాత వాళ్ళకి అమెరికా, లండన్, రష్యా, ప్యారిస్ ఈ దేశాల్లో ఉన్న వారికి ఇప్పుడు రాత్రి. ఇప్పుడు చంద్రుడు ఉంటాడు. చంద్రుడు ఎక్కడికి వెళ్తాడు? అక్కడికి వెళ్తాడు. 15 రోజులు అక్కడ ఉంటాడు, వాళ్ళతో నివాసం చేస్తాడు. 15 రోజులు మనతో నివాసం చేస్తాడు. అది కారణం. అంతేగాని 15 రోజులు చంద్రుడు ఉండడు కనుక అమావాస్యమ్మా బొదలు తిరుగుతాయి, శిలంగలు ఎట్టుకుంటారమ్మా, శిలంగ ఎవడు చెప్పాడు? ఇది కారణం. మీకు అర్థమైంది ఇప్పుడు? కానీ తెలియక దీనినే పాపం పాటిస్తున్నారు మన వాళ్ళు. క్రైస్తవులు కూడా పాపం పాటించకండి, పాతాళం గెలుపుగలరు. ఒకటి అయిపోయింది కదా, క్లియర్ అయిపోయింది కదా. రెండోది ఏంటండి అంటే ముహూర్తాలు. రెండోది ఏంటి? ముహూర్తాలు. ఏమండి బాగానండా? మీకు అర్థమైన భాషలో చెప్తున్నాను. ముహూర్తం అంటే దేనిని చూసి దేనిని బట్టి వీళ్ళు ముహూర్తం చూస్తారు చెప్పండి? పంచాంగాలు వచ్చాయి, కాలాన్ని బట్టి వచ్చాయి. కాలం చేసింది ఎవరు? కాలాన్ని సృష్టించింది ఎవరు? నూతన సంవత్సరం మీకు చెప్పాను నేను, దేవుడిగా చేశాడు. మరి దేవుడు చేసిన కాలాన్ని వీళ్ళకి అనుగుణంగా మార్చుకొని పంచాంగాల పేరుతో చెప్పండి ఏమండి ముహూర్తాలు పెట్టుకొని ఈరోజు మంగళవారం అర్ధరాత్రి 12 గంటలకి వివాహ ముహూర్తం పెట్టడం జరిగింది, మీకు సమ్మతమేనా అంటారు. ఏమంటారు? వీళ్ళు తెలియదు కదా, సమ్మతమే అని అంటారు. ఏమండి పలానా ఏమండి శనివారం అర్ధరాత్రి ఏమండి, లేదా శనివారం లేదా ఆదివారం పలానా 8 గంటలకి గృహప్రవేశం పెట్టబడును, ఇది ముహూర్తం. ఏంటి? తారీఖు దేవుడిదే, రోజు దేవుడిదే, కాలము దేవుడిదే, అన్నీ దేవుడివే. ఏమండి ఈ మనిషిది ఏదీ లేదు. మరి దేవుడు సృష్టించిన ఈ కాలాన్ని, ఈ సమయాన్ని, ఈ డేట్, ఈ తారీఖుని వాడికి అనుగుణంగా మార్చుకొని లాభం సంపాదించుకుందామనే ఆలోచనతో వాళ్ళ పంచాంగాల పేరుతో ముహూర్తాలు పెట్టింది వాళ్ళు. వాళ్ళదే పెట్టుకున్నారు. వాళ్ళ వ్యాపారం మనకు అనవసరం. క్రైస్తవులు కూడా 10%కి 6% మంది క్రైస్తవులు కూడా వారు పెట్టిన ముహూర్తంలోనే చెప్పండి పెళ్ళిళ్ళు చేసేవారు ఉన్నారు. వారు పెట్టిన ముహూర్తానికి ఇల్లు ఓపెన్ చేసిన వారు ఉన్నారు. వారు పెట్టిన ముహూర్తానికి చెప్పండి ఇక్కడ పాస్టర్ వచ్చినా అక్కడ కూర్చో పాస్టర్ గారు అంటారు. నేనే సాక్ష్యం, రెండు చూపిస్తాను, నేనే సాక్ష్యం. ఇంగ్లీష్ చెప్పనా? ఇంగ్లీష్ చెప్పనా? పేరు చెప్పను కానీ ఊర్లో ఏమైంది అనుకోను. ముహూర్తం ప్రకారం మన క్రైస్తవులే, పెళ్లి కూతురు క్రైస్తవురాలు, పెళ్లి కొడుకు చెప్పండి హిందువు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ముహూర్తంకి వెళ్ళారు. ఆ పెళ్ళికి పాస్టర్లు కూడా వచ్చారు. పాస్టర్లు అందరూ ఆ పెళ్లి మండపం బయట కూర్చొని పెట్టారు. వీళ్ళకి పెళ్లి చేస్తారు. సిగ్గులేదు వాళ్ళకి వీళ్ళకి. అది మరి దాన్ని మనం అనుసరించవచ్చా? ఇది లోక మర్యాద కాదు. మరి ఏం చెప్పారు? ముహూర్తాలు ముందటి అమావాస్య,
పౌర్ణమి. 2 చెప్పండి ముహూర్తాలు. 3వది సోదె జాతకాలు. ఏమండి భవిష్యత్తు అనేది ఎవరికి తెలుస్తుంది? దేవుడు ఇప్పుడు భవిష్యత్తు అనేది దేవుడు మనిషికి ఇచ్చాడా? చెప్పడానికి జ్ఞానం ఇచ్చాడా? ఇచ్చాడా? భవిష్యత్తును చెప్పిన వాడు చెప్పండి దేవుడు ఒక్కడే. కానీ ఒకవేళ భవిష్యత్తును ముందే మనిషి చెప్పేస్తే ప్రపంచానికి ఆడి దేవుడు అయిపోతుంది. దేవుడు ఎప్పుడు నేనున్నానండి, అమ్మా మీకు ఇలా జరుగుతుంది, రేపు జరిగిపోద్దా అన్న, నాకు జరిగిపోద్ది అనుకోండి, అప్పుడు ఏమైనా అంటారు? దేవుని పక్కన పెడతారు, అమ్మా ఎగరు దేవుడు అని అంటారు. ఏమండి బాబు నా చేయి చూడు నాయన, బాబు రాయమ్మ నా చేయి చూడమ్మా, అబ్బా అంటాడు. ఏంటి నేను 100 రూపాయలు తీసుకోవడానికి అంటాడు. అబ్బా గీత అటెళ్ళింది, అబ్బా ఈ గీత పోరం సీతమ్మ ఇంటికి వెళ్ళిపోయింది, అబ్బా ఈ గీత ఏంటి కన్నం ఇంట్లో ఉంది, ఈ గీత వెనక రాత అదిరిపోయింది. అమ్మా 2027 సంవత్సరంలో చెప్పండి మీ ఇంట్లో ఆదినారణ సీఎం అయిపోతాడు అనేసరికి శాంతం పొంగిపోయి బీరు తీసి 500 రూపాయలు ఇచ్చేద్దాం. ఆడు ఉంటాడు అనుకుంటారా, మరి కనబడ్డో ఏమండి అవి ఏవి జరగవు. జాతకాలు ఏమండి, జ్యోతిష్యం, ఈ తర్వాత ఏమండి ఏంటనుకున్నారు అవన్నీ, దీన్నే మరి ఏంటి లోకమర్యాద కాదు ఇది, దాన్నే పాటిస్తున్నారు చాలామంది. మీరు ఆలోచించండి, బాగున్నాయి కదా. ఈ లోక మర్యాదను అనుసరింపకటి ఇవన్నీవే ఇంకొన్నాయండి. అక్షంతాలు ఏంటి, అక్షంతాలు ఎందుకు యూట్యూబ్లో కూడా చూస్తారు కదా, అదే చెప్పడం మెయిన్, అది ఇంకేం కాదు. అక్షంతాలు ఏంటి, అక్షంతాలకి అన్యులు వాడే పదార్థం ఏంటి చెప్పండి. అక్షంతాలకి దేని వాడతారు? బియ్యం చేసింది ఎవరు? గట్టిగా బియ్యం నీకెందుకు చేశాడు, నీకెందుకు ఇచ్చాడు? తినడానికి ఇచ్చాడు. తినడానికి దేవుడు నీకు బియ్యాన్ని ఇస్తే ఆ బియ్యంలో మళ్ళీ పసుపు ఉందో లేదా? పసుపు ఎవరు ఇచ్చారు? కారం అన్ని దేవుడు ఇచ్చిందే. ఆ పసుపును తీసుకెళ్ళి బియ్యంలో కలిపేసి అక్షంతాలుగా చేస్తారు, అక్షంతాలు జల్లేస్తారు శుభ్రంగా. మీరు ఆలోచించండి, అది ఈ లోక మర్యాద కాదా? మరి చెప్పండి గట్టిగా. ఇప్పుడు అదే ఆచారం, అదే సాంప్రదాయం, అదే మూఢనమ్మకం క్రైస్తవ్యంలోనూ కూడా వచ్చేసింది. ఇప్పుడు అక్షంతాలకు బదులుగా చక్కగా పువ్వులు, ఏమండి పువ్వులు, గులాబీ పువ్వు ఉంది, బంతి పువ్వు ఉంది, చామంతి పువ్వు ఉంది, మల్లె పువ్వు ఉంది, సన్నాజాజులు ఉన్నాయి, విరసాజులు ఉన్నాయి. అబ్బా ఎన్ని వచ్చేస్తాను చూసాను నాకు. ఇన్ని పువ్వులు చక్కగా తెంపుకొని ఏమండి ఆ పెళ్లి కూతురు మీదో పెళ్లి కొడుకు మీదో జల్లితే ఎంత బాగుంటుంది. ఒక పక్క సువాసన వస్తుంది, ఒక పక్క అందంగా ఉంటుంది. ఏమండి ఆలోచించండి. ఆ బియ్యం దేవుడు సృష్టించిన ఈ రైసు, ఈ బియ్యము, ఈ వరి మన కడుపు నింపడానికి, మన ఆకలి తీరడానికి దేవుడు బియ్యం వేస్తే, ఏంటి ఆహారాన్ని వేస్తే, ఈ ఆహారానికి అంటే ఆహారంగా వాడవలసిన ఈ బియ్యాన్ని ఏమండి చెప్పండి మూఢనమ్మకాలనే పేరుతో, ఆచార సాంప్రదాయాలనే పేరుతో ఈ బియ్యాన్ని ఏం చేస్తామంటే మన స్వార్థం కోసం, ఏమండి మన స్వార్థం కోసం అందులో ఒక 2 కేజీల పసుపు కలిపేసి సోబ్బరి నలిపేసేసి ఏంటి అమ్మ ఇంత అక్షంతాలు, అమ్మ ఇంత అక్షంతాలు, అమ్మ ఇంత అక్షంతాలు, ఆ అక్షంతాలు సోబ్బరి జల్లేస్తారు. ఏమండి చేతికి అంతా పసుపు అంటేస్తుంది, కాలుకి పసుపు అంటేస్తుంది, బట్టలకు పసుపు అంటేస్తుంది. ఏమండి దీన్ని ఏమంటారు చెప్పండి గట్టిగా? లోక మర్యాద కాదా? దేవుడు ఏం చెప్పాడండి, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపవద్దు. దేని అనుసరించాలి చెప్పింది బైబిల్? యెహోవా ధర్మశాస్త్రము అనుసరించి దోషము లేకుండా మీరు నడవండి అని చెప్పింది. ఈ పద్ధతి ఏం చెప్పింది? మీరు ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. ఎన్ని చెప్పాను మీకు? లెక్కెట్టుకోవాలి. మరి ఎన్ని చెప్పానండి? 3. ఒకటి ఏంటంటే అమావాస్య, పౌర్ణమి. క్రైస్తువులు కూడా అమ్మ ఈరోజు అమావాస్య అంటే బయటికి వెళ్ళొద్దమ్మా. నాకు చాలా కోపం వస్తుంది. తెలియనప్పుడు తెలుసుకుంటే బాగుండు. ఏంటి అమావాస్య ఎందుకు వచ్చింది, కారణం ఏంటి, మన దగ్గర ఉండవలసిన చంద్రుడు ఎటువైపు వెళ్ళాడు, 15 రోజులు ఎందుకు మనకు కనబడటం లేదు, కారణం తెలియాలి కదా. తెలియకుండా ఎవడో గొట్టంగాడు చెప్తే ఈ గొట్టంగాలు అందరూ నమ్మేస్తుంటారు. అది మనం అనుసరించకూడదు. 1. 2 చెప్పానండి ముహూర్తాలు. పెళ్ళికి ముహూర్తం, శోభనానికి ముహూర్తం. ఏమండి ఎలాగా
మళ్ళీ ఆడపెట్టిన శోభనం కూడా ముహూర్తం అంటే పలానా టైంలోనే చెప్పండి ముహూర్తం శోభనం అంటే మాకే ముహూర్తం లేవు. నేను అసలు నమ్మను. అలా చెప్తే మాత్రం 4 తీసేస్తున్నాడుకి 4 తీసేస్తున్నాను. ఏమంటే 2. మూడోది ఏంటంటే సోదే, జ్యోతిష్యం, జాతకాలు ఇవన్నీ ఈ లోక మర్యాదనే అనుసరిస్తున్నాయి. వీటిని మనం అనుసరించే అవసరం మనకి చెప్పండి. నాలుగవది వెరీ గుడ్, అక్షంతాలు. వెరీ గుడ్, చెప్పండి ఏంటండి అక్షంతాలు. 4వది నాయనా 3 పూట్లను చక్కగా తినండి, నన్ను మహింపరచండి. చక్కగా తినండి, నీ దేవుడిని యెహోవాను నేనున్నాను, నన్ను మీరు ఘనపరచండి, ఆరాధించండి. దేవుడు అంత చక్కగా వర్షాన్ని పంపించి నేలను తడిపి భూమిని చదును చేసి భూమికి పండే గుణాన్ని ఇచ్చి ఏమంటే కర్షకుడికి అంటే రైతు జ్ఞానం ఇచ్చి అంత చక్కగా దేవుడు పంటనిస్తుంటే వచ్చిన 25 కేజీల రైస్ని తీసుకొచ్చి 10 కేజీల పసుపులు కలిపేసి ఏంటి వచ్చిన వేల మంది చేతుల్లో అక్షంతలేండి ఇదేంటండి అది? అవునా చెప్పండి. 4. 5వది ఏంటండి అంటే చెప్పండి. 5 లేదా 4 చెప్పాను మీకు. 5వది ఏంటండి అంటే ఎవరైనా చచ్చిపోయారు అనుకో, లోకమర్యాద చెప్తాను చూడండి. ఇప్పుడు మీకు ఎప్పుడు చెప్పలేదు ఇవి ఏంటి లోకమర్యాద అంటే. ఇప్పుడు ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఒకరింటిలో అంటే ఒక కుటుంబంలో ఎవరు చనిపోయారు అనుకోండి, ఆ కుటుంబ సభ్యులు ఏం చేస్తారంటే శవాన్ని తీసుకొని సమాధి చేసేస్తారా లేదా? చేసేస్తారు. పోనీ సమాధి చేసి ఇంటికి వచ్చి స్నానం చేసుకొని పోయి ఇంట్లోకి వెళ్ళిపోయినా పర్వాలేదు. అంతేగాని శవాన్ని సమాధి చేసిన తర్వాత గుండ్లు చేసుకుంటారండి ఎందుకు కానీ. వాళ్ళకి అడగండి, చనిపోయిన శవం వినండి, చనిపోయిన శవము చనిపోయింది కదా, మరి చనిపోయిన శవానికి మీ గుండెకి సంబంధం ఏంటయ్యా అడగండి. దేవుడు నీకు జుట్టు ఎందుకు ఇచ్చాడు? నువ్వు అందంగా ఉండాలని జుట్టేస్తే ఏమంటే జుట్టు తీసేసి ఏమంటే బోడుగుండు చేసేసి అన్ని అందాన్ని అందవికారంగా మార్చుకొని నేను సమాజం తిరుగుతానంటే ఎలాగా? అది అన్యులు పాటిస్తున్నారు, చివరి క్రైస్తవులు కూడా పాటిస్తున్నారంటే ఏమంటే ఈ నిజంగా బుద్ధి లేని వాళ్ళకి వాక్యం అర్థం అవ్వలేదంతే. గుండు చేసుకోవడం ఎందుకు నాకు తెలియకొడుతున్నాను. అది వాళ్ళ ఆచారం. ఆ ఆచార సాంప్రదాయాన్ని ఈరోజు క్రైస్తవులు ఉంటున్న మనం ఆ ఆచారాన్ని అనుసరించకూడదని బైబిల్ చెప్పేస్తుంది. ఈ లోక మర్యాదను మీరు చెప్పండి అనుసరించొద్దు. ఎన్ని చెప్పాను మీకు? 5 చూసారా, అవన్నీ లోక మర్యాదే. ఇంకోటి చెప్పి ముగిస్తాను నేను, చాలు. 6వది ఏంటండి అంటే మిగతా మళ్ళీ ఆదరణ చెప్తాను, ఎల్లుండి చెప్తాను, మళ్ళీ వదలను. 6వది ఏంటండి అంటే ఎవరైనా చక్కగా రెడీ అయ్యి బట్టలు సర్దుకొని ఊరు వెళ్దాం బయటకు వచ్చారు. బయటకు వచ్చేసరికి భర్త చనిపోయిన విధవరాలు ఎదురుగా వచ్చింది. తుర్రుమలే చెప్పండి, మళ్ళీ లోపలికి పోతారు. మళ్ళీ అది ఈ లోక ఆచారం అది. కానీ అది ఆ ఆచారాన్ని కాస్త క్రైస్తవులు కూడా ఏమంటే ఇంట్లో ఉంటారు కదా పనికిమలే అదవలో ఒక్కరు చాలు. ఏమంటే మళ్ళీ పేర్లేటి ఫిలిప్పు, మరియా, రిబకా, ఇస్సాకు, లోపల రండి. ఎందుకు మమ్మీ? మీరు క్యాంప్ వెళ్తున్నారు కదా, భర్త చచ్చిపోయిన ఎదురాలు దానికి బొట్టు రేయట్లేదు, అది మనకి ఎదురు పడితే మళ్ళీ మీరు వెంటనే నమ్మేసి అయ్యో మమ్మీ చెప్పింది మమ్మీ అనుకో. దేవుడు చెప్పింది పక్కన పెడతారు. మమ్మీ చెప్పింది ఇది మమ్మీ కాదు, పెద్ద డమ్మీ, దీనికి ఏడు తెలియదు. ఈ మమ్మీకి వాళ్ళ మమ్మీ చెప్పింది, ఏమండి ఈ పిల్లలకి ఈ మమ్మీ చెప్పింది. సీత విను, ఈ మమ్మీ చెప్పేసరికి బయటికి వెళ్ళిన పిల్లలు కాస్త లోపలికి కూడా వచ్చు. అంటే చెప్పండి ఈ లోక మర్యాదను వీళ్ళు కూడా ఏంటి? ఒక భర్త చనిపోయిన విధవరాలు వచ్చిందంటే బాగా వినండి, భర్త చనిపోయిన విధవరాలు కనబడిందంటే అర్థమని తెలుసా? వినండి, ఇప్పుడు భర్త చనిపోయిన విధవరాలు కనబడిందంటే అర్థమని తెలుసా? దేవుడు చెప్పాడు, ఆయన విధవరాండ్రులను మీరు ఏం చేయాలంటే ఆదరించండి, చీదరించొద్దు.
ఆదరించండి అని యాకోబుగా రాసిన పత్రికలో యాకోబు చెప్పాడు. దేవుడికి ఇష్టం అనాథులను, విధవరాండ్రులను, ఏమండి, బీదవారిని, పేదవారిని, బలహీనులను మీరు ఆదరించండి, చేరదీయండి. అంతేగాని ఏదో తన తోవంట తను వెళ్ళిపోతుంటే ఏమిటి, ఆదరించవలసిన కుటుంబాలు, ఆదరించవలసిన క్రైస్తవులు, చేరదీయవలసిన క్రైస్తవులు చేదరించుకుంటున్నారంటే ఈయనకేం తెలుసు వాక్యం? ఈ లోక మర్యాదను పాటించొద్దురా బాబు, అనుసరించొద్దురా బాబు అంటే దాన్నే పాటిస్తున్నారు ఇప్పటికీను. స్టిల్ ఇప్పటికీ తప్పే కదా మరి. ఆలోచించండి. ఎన్ని చెప్పాడు దేవుడు మనకి? 6 చాలు. ఫస్ట్ ఏంటమ్మా? ఫస్ట్ ఏంటి? పౌర్ణమి, అదే పొన్నమి, పౌర్ణమి అంటారు, పౌర్ణమి అమావాస్య అంటారు. సరే, మీ పున్నమి అమావాస్య మీరు మాత్రం ఈసారి పాటించారు అనుకోండి, పేలిపోద్ది మీకు కడబొంబే. రెండోది ముహూర్తాలు మర్చిపోకండి, ఆధారం మళ్ళీ చెప్పాలి మీరే. ఏంటి? ఫస్ట్ ఏంటి? అమావాస్య, పౌర్ణమి. రెండోది ముహూర్తాలు. మూడోది జాతకాలు, జ్యోతిష్యం, జాతకాలు సోదే. నాలుగోది అక్షంతాలు. వెరీ గుడ్ బా. ఐదవది చెప్పండి మరి. ఫస్ట్ ఏది అన్నారు? ముహూర్తాలు. అమావాస్య, పౌర్ణమి. 2 ముహూర్తాలు, అవునా? 3 జాతకాలు. 4 అక్షంతాలు. 5వది బోడిగుండ్లు, అవునా? ఎవరు అంటే శవం చనిపోతే ఇంట్లో మగవాళ్ళందరూ బోడిగుండ్లు తీస్తారు, ఆడవాళ్ళని తీయరు. మరి ఆడవాళ్ళు తీస్తే బాగుంది కదా. ఇదే ఆచారం మరి. వీళ్ళకే మైలు ఏంటి? మళ్ళీ బప్పుడు మన భాష వీళ్ళకే మైలా చెప్పండి. వాళ్ళకి మైలు లేదా? అంటే ఈడే మనిషే అంటే ఈ మగడే మనిషి, ఆడద మనిషి కదా. అంటే ఈడికి ఒక ఆచారం, ఆడొక ఆచారం. మరి ఈ దొంగ ఆచారాలు ఇవి, అంతే కదా మరి. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక శవం చచ్చిపోయింది, ఒక అమ్మ, పిన్నో, అక్కో, చెల్లో, తొక్కో చచ్చిపోతే అందరు గుండెలు తీసేయాల. ఇదేంటి? ఇది ఎక్కడ న్యాయం అమ్మ? 5వది గుండ్లు. 6వది ఏంటండి అంటే 6వది విధవ అనకూడదు. భర్త చనిపోయిన విధవరాళ్ళు కనబడితే చెప్పండి, ఇంట్లోకి వెళ్ళిపోతారు. అమ్మో, అదొక సెంటిమెంట్, అదొక మూఢనమ్మకం. ఇవన్నీ ఏంటండి అంటే ఈ లోక మర్యాద. ఇవన్నీ ప్రభు చిత్తం అయితే ఇంకా ఉన్నాయి, ఇంకా మంచి ఉన్నాయి. ఇవన్నీ చక్కగా దేవుడు చక్కగా అన్నీ రాసుకోండి. నేను ఏమంటే ఉన్నాయి. ప్రభు చిత్తం అయితే మళ్ళీ ఆదివారం మనం విందాం. ఇక్కడ మనకి దేవుడు ప్రాముఖ్యంగా మనకి ఏం నేర్పిస్తున్నాడంటే 2 విషయాలు మనం నేర్పిస్తున్నాడు. ఏంటి అంటే ధర్మశాస్త్రములోని ఉన్న ఆజ్ఞలు, కట్టడలు, నియమ నిబంధనలు, షరతులు, పద్ధతులు మీరు చెప్పండి, అనుసరించండి, గైకొనండి, పాటించండి, ప్రవర్తించండి, నిర్దోషంగా ఉండండి. రెండోది ఏం చెప్పింది? వాక్యపు వైఖరి అంటే ఆ వాక్య పద్ధతి మనకేం చెప్పింది? మీరు ఈ లోక మర్యాదను అనుసరించొద్దు, గైకొనొద్దు, పాటించొద్దు, ఆ విధముగా చెప్పండి నడవవద్దు. అంటే దేనిని అనుసరించాలో, దేనిని అనుసరించకూడదో వాక్యం యొక్క వైఖరి ఈరోజు మనకి సుస్పష్టముగా మనకు దేవుడు తన మాటల చేత, వాక్యం చేత మనం నేర్పించాడు. అలాగ ఉండకుండా ఉండాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మిగతా భాగం ఎల్లుండి ఆదివారం కనుక ఏమండి ఆదివారం కూడా మనం విందాం. ఓకేనా? రైట్. అందరికీ నా యొక్క వందనాలు. ప్రార్థన చేసుకుందాం.